మా ఆవిడ అన్నం వద్దు పోదాం బాగుంది, కానీ నేను బజార్ పోయి ఆకలి వద్దు మూడున్నర అయిందని అన్నం తీసుకొచ్చాను. అక్కడ ఫిష్ ఉందన్న, ఫిష్ అయిపోయింది అన్నారు. అందుకని నా కోరిక సావక ఊరంతా తిరిగి ఒకసారి పోయి చేప కర్రీ పార్సల్ తీసుకున్నాను. ఎంత అంటే 70 రూపాయలు అన్నారు. అంతలో తాగలేదు నేను. బోటీ ఉందన్నారు. బోటీని ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, మా అమ్మమ్మ ఫ్రై చేసేది. అట్నే ఉంటుందని తెచ్చుకున్నా. అస్సలు బాగలేదు. 70 రూపాయలు పడేసే బయట. ఈ చేప చూస్తే ఇది కూడా సాంబార్ ఉన్నట్టుంది. నేనేమన్నానంటే మా పోత కందుకూరులో తినిపోదాము, నువ్వు ఊర్లోకి వెళ్ళావంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇలాంటి వేస్ట్ ఖర్చు చేసుకొని వస్తావు. పార్సిల్ తీసుకొచ్చుకున్నా మనకి ఇక్కడ తినడానికి కుదరదు. ఇవాళ నేను ఇవాళ చేసిన పొరపాటు ఏంటంటే ఇంటికాడ ఏమైనా తీసుకొస్తే ఇవాళ ఇంత ఖర్చు అయ్యేది కాదు, ఇంత వేస్ట్ ఖర్చు అయ్యేది కాదు. నేను వద్దు అని మొత్తుకున్నా. బోటి కర్రీ 140 రూపాయలంట. ఇప్పుడు చేపల కర్రీ తెచ్చుకున్నప్పుడు బోటి ఎందుకు తీసుకొచ్చుకున్నావు అది చెప్పు ముందు. అందుకే ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడికి వస్తే ఊర్లోకి వెళ్ళగాకు, ఊర్లోకి అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే నీ మనసు లాగుద్ది. ఇప్పుడు నువ్వెంత 100 రూపాయలు మిగిలిస్తే నువ్వు 400 ఖర్చు పెడతావు. అదే మేమేదైనా ఖర్చు చేస్తే మీరు ఇట్లా ఖర్చు చేస్తున్నారు, అట్లా ఖర్చు చేస్తున్నారు అరుస్తావు. ఏమన్నా బాగుందా చేపల పులుసు అన్నా? నీకు తిన్నట్టుందా? మరి అయితే భోజనం ఆకలి అన్నావు. 140 రూపాయలు వేస్ట్ అయ్యా. చేపల పులుసు వేస్తే, అన్నం వేస్తే, ఏదైనా మొక్కలు పులుసే లేదు. ఇది టమాటా చాలా లాగుంది. ఒకప్పుడు సింగరాయకుండా చేపల పులుసు అంటే ఫేమస్. పోయింది, ఇంట్రెస్ట్ పోయింది. అంటే భలే బాగుండేది. ఇప్పుడు నేను బస్ స్టాండ్ సెంటర్ బాగా ఆశపడిపోయినందుకు. నేను ఇక్కడ ఉండదని నువ్వు ఊర్లోకి పోతే ఏంటంటే ఇంకా నీకే కళ్ళు కావాలంటాయి ఇంకా వేస్ట్ ఖర్చు చేసుకొని వస్తావు. నేను వద్దని చెప్పిన. వద్దు ఏమొద్దు, మనం దారిలో కందుకూరు ఏదైనా సింపుల్గా తినేసి ఇంటికి వెళ్ళి తిందాము అని చెప్పిన. ఇలా చేపల పులుసో నీకు ఇట్టే జరగాలి. ఎప్పుడు ఇంటికాని తెచ్చుకున్నామని ఈసారి తెచ్చుకోరా? 240 రూపాయలు ఖర్చు పెట్టే తృప్తి లేదు. మరి కూరలు ఎట్లుంటాయి? రైస్ ఒకసారి తీసుకున్నా, కర్రీస్ ఒకసారి తీసుకున్నా. అదేంది అది? చేపల పులుసు వేరే సార్ తీసుకున్నా. దగ్గర అయిపోయిందంటే రైస్ వరకు తీసుకుని. ఆ రైస్ ఎంత మరి? 100 రూపాయలు, మొత్తం 240. ఆ రైస్ వరకు 100 రూపాయలు పెట్టుకొని వచ్చావా? రాలా. నాకు ఇంకా ఇవి ఇట్లా వేస్ట్ పోయేసరికి ఆ అన్నం మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. నేను వేస్ట్ చేసినావు కానీ మామిడి తిట్లు మటుకు అక్కడ నాకు తిట్లు కాదు మా. ఇప్పుడు నేనేమంటానంటే అచ్చం చేపల పులుసు వరకు తీసుకొచ్చుకున్నావా, బోటి కర్రీ తెచ్చుకున్నావు. నేనా తినేదాన్ని కాదు, నువ్వు ఒక్కడివే కాదు తినేది. 2 ఎందుకు తెచ్చుకున్నావు అంటున్నాను నేను. అయితే నీకు పులుసు అంటే ఇంట్లో చేసినట్టు ఉంటుందా ఏంది? చేపల పులుసు అంటే చెప్పు. చూడండి ఇదిగో నీళ్ళు ఒట్టి రసం. మా ఇంట్లో పెట్టిన రసం అన్న ఒక రకంగా ఉంటాయి, అంతకన్నా దారుణంగా ఉన్నాయి. అది టోటల్గా అయితే నేను తినలేకపోతున్నా. ఇది 140 రూపాయలు నష్టం. భోజనం మరి ఎప్పుడుందో మా ఆవిడ ఏం చెప్పింది. అది వేరే అన్నం కొంచెం పచ్చడి వేసి ఇది ఇటు పక్క పచ్చడి పెరిగేసుకొని తినైతే మర్చిపోయిన. పెరుగు తినకూడదు, చేపల పులుసు తిని పెరుగు తినకూడదు. ఇంకేదన్నా పప్పు కూర వేస్తా ఉండయ్యా. ఇది ఎట్టుంటుంది పాపం. మా వారు ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాడు. నేను అదే చెప్తాను. నేనేం చెప్తానంటే బయట ఈ మటను, చికెను, ఫిష్ అంత రుచిగా ఉండదు, వద్దు అని చెప్తా. కానీ మా వారికి ఏంటంటే తినాలని ఆశ. ఏంటంటే ఇవాళ నిరాశ చేసింది. బోటి కర్రీ తిన్నా బాగలేక పడేసా, చేపల పులుసు తిన్నా సాంబార్ ఉన్నట్టు పడేసా. అసలు మా ఆవిడ అయితే ఇప్పుడు మామూలుగా భోజనం, సాదా భోజనం తింటుందంటే వెజిటేరియన్ భోజనం తింటుంది. ఆమె ఎలా ఉందో చూసి చెప్పిద్ది. పచ్చడి వేసారు ముందు, అంటే చాలా రకాలు వేసారు కానీ ముందు పచ్చడి చూద్దాం ఎలా ఉంటుంది. నేను 100 రూపాయలతో సరిపెట్టుకుని రాయి ఉంటే సరిపోయేది. అయితే ఆశ అనమాట, మనిషి కోరిక. కాదు నేను అనేది ఏంటంటే 2 రకాల నాన్ వెజ్, 2 రకాలు ఎందుకు బోటి తెచ్చా, చేప తెచ్చాడు. 140 రూపాయలు తెచ్చుకుంటే సరిపోయింది. నువ్వు తినేది, నేనేం తినేదాన్ని కాదు, పెట్టేదాన్ని. ఆకులు కలిపి బయట పడేసా. అసలు అన్నం కూడా ఈ మేకులు ఉంది మా. ఇక్కడ ఏందో మరి పోయినసారి కూడా డిసప్పాయింట్ అయ్యాను సింగరాకుండా. నేను వద్దాను అందుకే. మా ఆవిడే పాపం గొట్టిపాటి అక్కడ తినాలని చూసింది. అక్కడ పోయి టైం అయిపోయిందని నేను ఆకలి అవుతుందని చెప్తా. నేను తీసుకొచ్చిన బోటి, చేప పులుసు, రైస్, అది ఈ ఆహారం దానికి అంటే మనం ఏ జన్మలో దేనికి రుణం ఉన్నామో అది వేస్ట్ పోకూడదని ఎదురు చూస్తున్నా. కుక్క తింది కమ్మగా హాయిగా బోటి కర్రీ.
అంటే దేని ఆహారం దేనికి ప్రాప్తం మనకు తెలియదు కదండి. అది మన డబ్బులు మనం ఖర్చు పెట్టినా ఈరోజు దానికి మంచి భోజనం అంటే చేప పులుసు, రైసు, బోటి కర్రీ 140 రూపాయల ఫుడ్ కుక్కకి పెట్టడమే జరిగింది. అది చేప పులుసు రైస్ దానికి కూడా ఇష్టం కాలేదు తింటుంది, బహుశా చిన్నగా తింటుంది. మరి తింటుందో తిందో చూద్దాం. బోటి తినేసింది శుభ్రంగా, నాకు తృప్తిగా ఉంది. అది బోటి తినేసింది. ఇట్లా 140 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు, నాకైతే ఇప్పుడు తృప్తిగా ఉంది. ఎందుకంటే ఒక జీవి ఊరకు పడేయకుండా ఒక జీవి తింటుంది కదా, అదే తృప్తి నాకు. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది.